సత్యధర్మ ప్రేమ నిత్యమయ్యుండిన పుడమి తల్లి ఎంతో పులకరించు. సత్య ధర్మ ప్రేమ నిత్యమయ్యుండిన పుడమి తల్లి ఎంతో పులకరించు. విశ్వశాంతినిచ్చు విశ్వశాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు. వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. If truth, righteousness and love pervade on earth, the Mother Earth will be blissful. It confers universal peace and happiness of all sorts. Listen to this, the son of Bharat. విద్యార్థినీలారా, Students, boys and girls, రామాయణము 3 విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు. Valmiki propagated this Ramayana in 3 ways. మొదటిది రామాయణం, The first, Ramayana. రెండవది సీతా చరితము, The second, Sita Charita, history of Sita. మూడవది ప్రాస్తుల్య వధ అనగా రావణ వధ. The slaying, the killing of Ravana, the third one. రామస్య అయనం రామాయణం అనగా రాముని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం. The text Ramayana speaks of the history of Rama. దీనిని అంతర్ముఖంగా మనం విచారణ చేసినప్పుడు ఇది పరమాత్ముని కథ. If we go deep into the inner meaning, we'll understand it's the story of the divine. రెండవది రామాయణ రామాయ అయనం ఇది రామాయణం అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది. The second aspect is that which speaks of the history of Sita. అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము. Inner meaning is, it is the history, the significance of the individual self. మూడవది రావణ వధ. Third one is the killing of Ravana. ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం. Externally, Ravana is killed, but internal meaning is the darkness, ignorance is dispelled. ఏతావాత పురస్కరించుకొని రామాయణము పరమాత్ముని కథ, Be that as it may, it is the story of God. సీతా చరితము జీవాత్ముని యొక్క కథ. When we say it is the story of Sita, it is the story of the individual self. మూడవది రావణ వధ అజ్ఞాన నాశనం When Ravana is killed, it means the ignorance is killed. అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నాశనం అవుతుంది. It only means when the relationship of the individual and the divine is properly understood, the ignorance will be dispelled. కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు. Every person is ignorant because of the fact that he has not known the truth. రామ అనేటువంటి 3 అక్షరంలో ఉండినటువంటి ఒక అంతరార్థమును అగ్ని బీజము, సూర్య బీజము,
చంద్రబీజము అని దీని 3 అర్థములు. When we take 3 letters here, Rama, Ra, Ama, they stand for 3, the fire, the sun and the moon. సూర్య బీజం అనేటువంటిది అంధకారం అనేటువంటి అజ్ఞానమును దూరము గావిస్తుంది. This primal sound of the sun dispels the darkness of ignorance. చంద్రబీజము అనేటువంటిది లోనున్నటువంటి తాపమును చల్లార్చి చల్లదానాన్ని చేకూరుస్తుంది. The primal sound of the moon indicates that it pacifies all mental agitations and gives us all coolness and comfort. అగ్ని బీజము అనేటువంటిది అజ్ఞానమును నాశనము గావిస్తుంది. That of the fire indicates that illusion is burnt. ఈనాటి మానవునకు For the modern man, అజ్ఞానము దూరము గావించటము, that he is to be cut off from ignorance. అంధకారమును వేరు చేయటము, The darkness has to be dispelled హృదయమును చల్లబరచటము, and the heart has to be pacified. వీటిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అని ఈ 3 తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము. It's Rama's name that satisfies all these 3 prayers, that will take us to truth from untruth, that will take us to the light from darkness and from death to immortality. ఈ రామాయణం యొక్క తత్వములో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు. Dasharatha performed all the rituals in Ramayana as we go through it. అనగా రామును పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం. Right from the birth of Rama, he is taught all sacred mantras so as to lead a sacred life. జనన సంస్కారము అని దీనికి పేరు. It is called the ritual that is done at the time of childbirth. అనగా పూర్తి జన్మించిన తర్వాత చేసేటువంటిది కాదు. తల్లి ప్రేగునకు ఈ బిడ్డకు వేరు గావించక పూర్వమే ఈ సంస్కారం జరగాలి. This ritual is done prior to the birth of the child. కనుక అట్టి సంస్కారం ప్రారంభించాడు. That ritual is started. రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠుల వారిని తీసుకొని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై, అనగా వాచకములు పలికే నిమిత్తమై తీసుకుని వెళ్ళాడు. The following day, Vasishtha has taken the boy along with him to start the formal learning. లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును. Dasharatha prayed to his preceptor, seeking for his blessings to his son Rama. వశిష్ఠుల వారు వెళ్ళారు. Vasishtha went. బిడ్డను చూచాడు. He saw the boy. కానీ ఏమీ పలుకలేదు. He didn't say anything. స్తంభించిపోయాడు. He stood stand still. తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు. Dasharatha again reminded of his prayer. అప్పుడు వశిష్ఠుల వారు, దశరథ, నన్ను నేనే మరిచినటువంటి ఈ స్థితి లోపల స్వస్తి వాచకములు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి? The preceptor said, O King Dasharatha, I have forgotten myself. How can I bless your boy? ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితనో, The purpose for which I have come here, ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను. that very purpose that brought me here is fulfilled. వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు, Vasishtha is highly powerful. సర్వజ్ఞుడు. He knows all. కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితుడిగా నియమించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty? దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు, నీ దశరథ, గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానములు నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు. Vasishtha said, Dasharatha, I don't want your power, the pelf and the money. I don't want any position either. I have come here to see Sriman Narayana, who is కనుక going to be born in ఆ your family. స్వరూపమును నేను ఈనాడు దర్శించాను. Today I had the vision నా of చిరకాల Narayana. వాంఛ నెరవేరినది. It's my long desire నేను fulfilled. ధన్యుడనైనాను. My life is redeemed. ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి? How am I to bless him now? నేనంత అజ్ఞానిని కాదు అన్నాడు.
I am not that ignorant as you think. పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది. You cannot estimate the ignorance when one wants to bless the very God తెలిసి himself. నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు. In full knowledge, I cannot afford to be innocent. జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. The one who is born is Sriman Narayana, నీవు God. పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు Because of your affection towards your son, you are deluded. అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు. So saying, he was shedding the tears of joy and returned. ఇది ఇంతతో పోలేదు. He didn't stop there. మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది. Immediately after birth, the servant maid told Dasharatha, you have a son. ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు. Listening to this very good news, Dasharatha presented the necklace of diamonds to the servant maid. అప్పుడా సేవకురాలు అనగా ఆ దాసి ఈ రత్నాల హారమును అంగీకరించలేదు. That servant maid did not accept this necklace of ప్రభు, diamonds. నేను ఆ బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాల హారం నాకు అక్కరలేదు అనింది. The servant maid said, O king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money. లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు. There are many people who aspire for worldly wealth and money. కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది. But the servant maid said that it's enough if she is given the charge of taking care of the baby. ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి. It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feelings. క్రమేణా ఈ పిల్లలను పోషించి అభివృద్ధి గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడాను గావించాడు దశరథుడు. As things went on, the boy is taken care of. It is on the 5th year the Upanayana is performed. థ్రెడ్ సెరమనీ. Thread ceremony. ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్య నేర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు. After thread ceremony, all the 4 boys are sent to Vasishtha for learning. ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు. They have learnt all Vedas even before they reach 11th year. సర్వే వేదం ఉదసీరం సర్వే లోక సుభాషితం సర్వే జ్ఞానోపసంపన్నః సర్వే సముదితా గుణైః. ఈ 4 రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల. All 4 brothers have learnt all the sacred texts before they reach సర్వే 11th year. వేద విదస్సూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు. They have gone through completely all the 4 Vedas. ఇంతే కాక వీరు మహాసూరులుగా రూపొందారు. They also shaped themselves as powerful warriors. లౌకికమైనటువంటి విద్యలు కాకుండా Not merely, నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు. they have become experts in morals and ethics. ఇంకా రెండవది ఏమిటి? What is the next one? సర్వే లోకహితే రతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు. They considered the welfare of the society as most important essential. నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు. They never entertained narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation, and so on.
సర్వే లోక హితేరతః. సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి. The entire universe should be happy. ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు. They developed that spirit of love as to desire and pray అనగా for the welfare of the world. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు. They are very broad-minded. సంకుచిత భావములు వారి యందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు. At no point of time they were narrow-minded. ఇంకా మూడవది Third one, సర్వే జ్ఞానహితేరతః. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు. they acquired all forms of wisdom. ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు. Not the worldly knowledge like that of the music, the science and sculpture. సర్వే జ్ఞానహితోరతః. ఆత్మజ్ఞానమే సర్వజ్ఞానములకు మూలాధారము. They have acquired the spiritual knowledge of the spirit or the self. లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదుల వంటివి. The physical formal education are like rivers. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది. But the knowledge of the self or the spirit is like an ocean. నదీనాం సాగరో గతిః. ఈ చిన్న చిన్న నదులన్నీ కూడాను సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందనే ఐక్యమైపోతున్నాయి. All rivers are born out of an ocean, ultimately merge into the ocean. అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నలుగురు అన్నదమ్ములు. All four brothers acquired this knowledge of the spirit or the self. సర్వే గుణహితైః. ఇంకా వీరి యందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి? What sort of virtues they సముదితా have? గుణైః. ఒక పవిత్రమైనటువంటి యొక్క గుణములు. Sacred virtues they have. లోకములో ఏ దానిని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణైః ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు. All the sacred qualities that we know, they have some beyond them. చెడ్డ చూపును చూడటము మంచిది కాదు. It's not proper to have bad looks. కనుక అట్టి మంచి చూపును చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు. They have acquired that education that made them to have good looks. చెడ్డ మాటలు మాట్లాడటము ఇష్టం కాదు. It's not proper to talk in a bad way. ఇది మహాపాపమునకు ధూపముగా ఉంటుంటాది. It just encourages the sin. కనుకనే మృదు మధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు. They have learned that education that made them speak అట్టి softly and గుణములు sweetly. సముదితా గుణములు నేర్చుకున్నాడు. They had such sacred qualities. నిత్య సత్య నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి గుణములు నేర్చుకున్నారు. They acquired all the virtues that are eternal and full of truth and unsullied. ఇవన్నీ Pure. కూడాను 10వ సంవత్సరం లోపలనే జరిగినటువంటివి. All this had happened before they attained age 10. ఈ 10 సంవత్సరం జరిగిన తర్వాత After 10 years, ఇంకా అస్త్రశస్త్ర విద్యలు, archery. అంతేకాకుండా గజ తురగ సవారులు, They also learned how to ride over the horse and an elephant. దీనిపైన రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు. They also became experts in being charioteers. గుర్రము నెక్కితే ఈ యొక్క బిడ్డలు ఎటుపోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు. They go so fast as to know in which direction the horse is going. ఈ గజతురగముల యొక్క సవారులు యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు. In horse riding, no one can ever equal these four brothers. ఇంకా అస్త్రశస్త్ర విద్య యందు మొట్టమొదట కైకనే శ్రీరామచంద్రునికి ప్రారంభించింది. Kaika was the first teacher who taught archery to Sri Rama. కైక ఈ విద్యలలో చాలా ప్రవీణురాలు. Kaika is an expert in this education. ఈ అస్త్రశస్త్ర విద్యల యందు తాను ఆరుతేరినటువంటిది. She is an expert in all this field of archery. అమ్మును పట్టి విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది. Kaika taught to Ramachandra first instances how రాములంటే to shoot an కైక arrow. ప్రాణము. And Kaika considers Rama as her అంత life. ప్రీతితో రాములను పోషిస్తూ వచ్చింది. She had such love for him. ఈ విధంగా జరుగుతూ ఉండగానే As time 14 passed, సంవత్సరము వచ్చింది.
It was the age of 14. ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహం గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు. Dasharatha decided to perform the marriage for these four ఈ boys. బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం. It was the tradition to have the children married at an young age. ఎందుకనగా పెడ మార్గం పట్టకుండా సక్రమమైన మార్గంలో నడిచి సజీవాన్ని పోషించుకొని సత్కీర్తిని ఆర్జిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చిన్న వయసునందే వివాహం చేయటము సాంప్రదాయము. It was the tradition to perform the marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy, righteous life గొప్ప and గొప్ప earn good వ్యక్తులను name. వశిష్ఠుల వారిని ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు. He started consulting all elders like Vasishtha. ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే As things went on, విశ్వామిత్రుడు ప్రవేశించాడు. Vishwamitra stepped in. ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునకే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకొని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు. Dasharatha was ecstatic about the visit of Vishwamitra and he said, "You have come at the right time." He paid all his obeisance and అతను respects కూడాను to సాంప్రదాయ Vishwamitra. రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు. Vishwamitra also blessed the king Dasharatha and made inquiries about the kingdom as per the traditional way. క్రమక్రమేణా ఇది శృతి పెరిగిపోతూ వచ్చింది. And this feeling went on more and more. వచ్చిన పని నీ చెప్పుక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుని పంపాలి అన్నాడు. Ultimately, Vishwamitra decided to convey the purpose of his visit. He said, "I want your Vishwamitra sons to protect Yaga." 14 సంవత్సరముల బాలురు, He said, "Vishwamitra, they are 14 ఎండ years. కన్నెరిగినటువంటి ఈ కుమారుళ్ళు They are so young that they cannot bear any రాక్షస sleep. సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు. You want them to kill the demons there. ఇది అసాధ్యము. It's impossible. ఇది వీరులను పంపుటకు వీలు కాదు అన్నాడు. It's not possible to send them." మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు. First he promised that he would fulfill the desire. కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా శంకలేదు దశరథ మహారాజు. Dasharatha never dreamt that Vishwamitra would have such a desire. చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు. And Dasharatha felt very, very sad. ఈ యొక్క విశ్వామిత్రుని కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది. Vishwamitra was very angry. దశరథ, Dasharatha. ఈక్షాకుల వంశములో ఆడిన మాట తప్పడమని ఇది చాలా పొరపాటు. Dasharatha, in Ikshvaku clan, nobody would go back to the అనాది promise కాలం నుండి given. కూడా ఈ ఈక్షాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు. No one uttered a lie in your clan. మీరు సత్యప్రియులు, You love truth. ధర్మాచారకులు, You proceed on path of righteousness. మహా పవిత్రమైనటువంటి హృదయులు. You have got sacred heart. మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం If you utter a lie now, it's a blot to your family, clan. అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు. Dasharatha was fear stricken. ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు. He said, those who go back on the promise given are the worst of the sinners. ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలము శూన్యము అన్నాడు. Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a నీవు waste. ఎంతో అశ్వమేధ యాగములు చేశావు. You have conducted Ashwamedha ఆ Yaga. పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు. Because of Putrakameshti Yaga, you have got sons. కట్టగడపడికి నీవు అసత్యం ఆడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది. Because of these lies you are uttering now, and that you are not going to keep up your promise, everything would be a waste. చెప్పి బొంకుట కంటే చాపు ఉన్ని Death is better than withdrawing the promise that you make already. చెప్పి మరచుట కన్నా మరణమే మంచిది అన్నాడు. Making a promise and forgetting amounts to death. కనుక మీరు ప్రామిస్ ఇచ్చినారంటే దీన్ని తప్పకూడదు. When once you make a promise, you should never go back. ఇది ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణము. This is the main principle for every person. ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే. Every human being should have this. ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
According to Manu, the truth is the primary principle. కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు. We are the progeny of Manu. We are ఈ Manuja, human మనుజులకు being. సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము. So truth is the main principle for humans. సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు. When we don't stand by the truth, we are no humans at all. కనుకనే వశిష్ఠుల వారు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు. So Vasishtha started giving lecture on truth. ఇవి ఏవి దశరథుని చెవులకు చేరలేదు. Dasharatha did not pay heed to all this. ఆ వేళకు ఆ బ్రాహ్మడు ఆసన్నమైనట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు. It was at that time Vasishtha stepped into the court. వీరి సంభాషణ రెండు విన్నాడు. He heard the conversation. వశిష్ఠుల వారు, దశరథ, He said, Dasharatha, మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు. you'll never go back the promise. ఈ బిడ్డల సామాన్యమైనటువంటి బిడ్డలు కారు. Your sons are not ordinary. సాక్షాత్ దైవ స్వరూపులే. They are very divine. ఇలాంటి వారిపైన నీకెందుకు ఈ భమ? Why are you deluded? వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు. You don't need to fear what would happen to సర్వలోక them. సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు. God, who protects the whole world, is your son now. రామచంద్రునికి ఎట్టి అపకారము జరగదు. He will never be put to any harm whatsoever. సర్వసంగ మంగళమూర్తి. He is the very embodiment of auspiciousness. అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు. To doubt such the very personality of తప్పక నీవు auspiciousness. విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు. And he said that you certainly send your sons. ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి. Here we have to know another point. రాములకు వెంట లక్ష్మణుడు. Rama, and then he is followed by రాముని Lakshmana. యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు. Lakshmana is the very reflection of భరతుని Rama. యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు. Shatrugna is the reflection of Bharata. శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు. Without Shatrugna, Bharata will not live for a moment. లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు. Without Lakshmana, Rama will not sip even water. మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి. The moment the children were born, they were put in the cradle. కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. And Rama was simply smiling and playing while resting in the cradle. కైక భరతుణ్ణి జోలకు చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు. While Kaika was there near the cradle where Bharata was lying, Bharata also was కానీ playing. శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే. But Lakshmana and Shatrugna started crying right from the birth. ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో, What is the complaint? What's wrong with ఏ it? బాధలు కలిగినాయో ఏమిటో, What is the ఎందుకు ఈ sickness? బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునికి చెప్పింది. They were very much afraid of the situation because these two kids started crying from the beginning. And the దశరథుడు matter తగిన about వైద్యులను Dasharatha. పిలిపించి తగిన వైద్యం చేయించాడు. They also gave appropriate treatment. కానీ ఏమాత్రము తగ్గలేదు. But there is no relief. మంత్రము, యంత్రము, తంత్రమును కూడా కట్టించింది. They administered all these things, mantra, yantra, తల్లి and యొక్క tantra. ప్రేమ సహజమే కదా. It's natural for a mother to have ఏ that love. బాధనో ఏమో తెలియదు. They don't know the actual complaint. అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది. They did all the treatment that is told to them. దినదినమునకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు. The crying was more and more day after day. కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది. Ultimately, finding no other alternative, they asked Vasishtha. అప్పుడు వశిష్ఠ వారు Then Vasishtha- 5 నిమిషముల ధ్యానంలో నిమగ్నమై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు. Vasishtha meditated 5 minutes and said, Sumitra, you లక్ష్మణుడు don't need- తీసుకెళ్లి రాముల జోలలో పండబెట్టు. make Lakshmana lie by the side of శత్రుఘ్నుడు Rama. తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు. Make Shatrugna lie by the side of వీరిద్దరూ Bharata. ఒక జోలలో వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు. See that both of them will be in the different cradles. వీరు ఏమాత్రము ఇంకా ఏడ్చరు అన్నింది. Then they will not cry any longer. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకొని కైక పర్మిషన్ తీసుకొని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుఘ్నుని భరతుని ప్రక్కలో లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది. And Sumitra took permission from Kausalya and Kaika and made Lakshmana lie by the side of Rama and Shatrugna lie by the side of Bharata. ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
The moment Lakshmana just ఇచ్చిన rested ఆహారం అంతా Rama, భుజిస్తున్నాడు, he started eating, కిలకిల నవ్వుతున్నాడు, started smiling, కలకలలాడుతున్నాడు. started playing. ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర. Sumitra watched the scene. చాలా ఆశ్చర్యం వేసింది. She was surprised. మరి వశిష్ఠులు వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి? She prayed to her sister. She wanted to know the reason. Why did he cry then? Why is he happy smiling now? అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము, The branch is the spark of the tree. ఇంకా మానవత్వం అనేటువంటిది దైవత్వమునకు అంశము. Human is the spark of the divine. కొమ్ము చెట్టుని విడిచి కొమ్ము బ్రతకలేదు, Branch cannot live without the tree. తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు. Child cannot live without mother. కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు. Therefore, the individual cannot live without God. కనుకనే ఈ పరమాత్ముడైనటువంటి రాముని చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని. Therefore, Lakshmana is so happy because he is in the company of తన God. స్వస్థానమైనటువంటి Rama. రాముని చేరాడు. He is in its place of his ఇది origin. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. That is eternal supreme bliss wisdom. ఏ రాముని నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు. And he wanted to reach Rama ultimately having come out of him in the beginning. ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుఘ్నుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికి ఇతని దుఃఖం చల్లారింది. Shatrughna also is born out of the same pudding. And therefore when he is in the company of అనగా God, I was happy. స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు. Therefore the individual has to suffer until he reaches his ఆ original place. స్వస్థానం తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖం మాత్రం నివారణ కాదు. Other than that original place, wherever he goes, he is bound to జలములో suffer. జీవించేటువంటి చేప The fish that lives in water, వజ్రవైడూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుండాలి. if you keep that fish in a golden vessel studded with all precious gems, it ఈ will suffer. ప్రెషస్ విలువ దానికి ఏమీ అర్థం కాదు. It doesn't understand its ఈ precious. బంగారు విలువ తనకి ఏం అక్కర్లేదు. It doesn't want తన gold. స్వస్థానం జలం కావాలి. But it wants its original place. జలములో Water. చేరేంత వరకును ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు. The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers ఈనాడు until లోకంలో he reaches ఎంతమంది divine. శ్రీమంతులు లేరు. ఈనాడు లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు. In this world there are many rich people. ఎంతమంది బలవంతులు లేరు. There are so many strong people. ఎంతమంది సౌఖ్య సంతోషంతో తృతూగేవారు లేరు. There are people of comforts and conveniences. కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి. They have all comforts. కానీ మానసిక ఆనందం లేదు. But they don't have mental happiness. కారణం ఏమిటి? What's the reason? ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము. They don't give happiness mentally. నీ స్వస్థానమైనటువంటి ఆత్మస్థానాన్ని చేరాలి. You should reach that center of Atma, the అప్పుడే spirit. నీకు శాంతి సంతోషము. Then you will have peace and happiness. కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు. So man pines and yearns to go back to his place of origin. ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి. So every human must make an effort to go back to his place of అంతవరకు origin. మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు. Till then he will never attain peace. ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును. The worldly peace comes and vanishes in a moment of కానీ time. నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. But the eternal, permanent happiness and bliss are present in the spirit. ఈ ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు. The one with the peace in heart and spirit can move about in forest freely. కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూలిగా పైన పవడించినప్పటికీ ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ డెన్లప్ బెడ్స్ డెన్లప్ సోఫాస్ వెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటాది. Without the peace within, even if you try to sleep in air conditioning room or Dunlop bed, you will have coolness around, very hot within. కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు. It's not the material comfort. ఈ ప్రాకృతమైనటువంటి సుఖం కాదు. It's not the worldly happiness. అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు, So Tyagaraja said, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపము మనసా అన్నాడు. O mind, tell truly, is it the wealth that gives happiness or the proximity to God? కనుక పరమాత్మని యొక్క సన్నిధే మన పెన్నిధి.
Therefore, proximity to God is a real wealth. అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు. Until one attains that proximity, the ఈ human పరితాపములకు strive. కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు. We don't understand the reason for all this suffering. దీనికి కారణం ఇదియే. This is the reason. భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము. For all the suffering, separation from the divine is the కనుకనే cause. అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు. Until we attain that union with God, we are bound to suffer. కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమైనటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు. Lakshmana, Bharata, Shatrughna have demonstrated this fact, how to attain permanent happiness. రాముణ్ణి చేరాలి. One should be close to Rama. అతనే మన వృక్షము. He is the very tree. మనమంతా దీని యొక్క బ్రాంచెస్. We are only branches. ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు. Branches will never live if they are apart from the tree. కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు. This is the first principle teaching of truth which is taught in Ramayana. ఆనాటి నుండి కూడాను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సత్యవాక్ పరిపాలకులు. Since then, they followed the path of truth. ధర్మాచరణే వారి యొక్క జీవితము. The righteousness is their very సత్యమే life. వారి యొక్క ప్రాణము. Truth is their life. ఇది ఆదర్శమే వారి యొక్క జీవితము. That very idealism is their life. ఇలాంటి నలుగురు పిల్లలు కూడాను విశ్వామిత్రునితో పంపవలసి వచ్చింది, పంపాడు. And he had to send his sons along with Vishwamitra. ఈ విశ్వామిత్రుడు దశరథుని దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు, Vishwamitra, who gave all the courage to Dasharatha, telling don't take your sons as ordinary people. No, they are very divine. సరయూ నది తీరమునకు దక్షిణ భాగములో వచ్చి చేరేటప్పటికి సాయంకాలం అయిపోయింది. It was evening time by the time they reached the banks of Sarayu river. అంతటి జ్ఞాని విశ్వామిత్రుడు తిరిగి మాయలో మునిగాడు. Vishwamitra, being the one of wisdom, he is also carried away by illusion. రామ లక్ష్మణ ఇది కఠినమైన అరణ్యములు, Rama, Lakshmana, this is a thick forest. క్రూరమైనటువంటి రాక్షసులు సంచరించేటువంటి యొక్క అడవులు. You find the demons moving all around. మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు. You never saw them earlier. మీకు ఈ భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra. బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు. The two mantras, the Bala and Atibala. ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ 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 ఎంత మాయలో మునుగుతున్నాను నేను. Later he thought, I am deluded. సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా, I am teaching to very God himself. ఇది ఏ మాయ యొక్క ప్రభావము This is the effect of delusion. అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు. He thought so and then never did. రెండవ made an దినము అక్కడి attempt. నుంచి ప్రయాణమయ్యారు. They started. Second day, సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు. they reached Siddhasrama. అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము. It was the place where Vishwamitra conducted yaga. ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు. He made all preparation to perform yaga there. శ్రీమన్నారాయణమూర్తి వామనావతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశం. It was a place where Vamana stayed there at the residence of Kashyapa. అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు, Then he started telling Rama, శ్రీరామ Sri Rama, గొప్ప రాక్షసి ఉంటున్నది, there's a very big demon there. దీని పేరు తాటకి. The name is ఈ Tataki. తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంతా ఉంటుంటాది. The Tataki, the demon, is so powerful, so strong as that of 100 elephants. అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి. You have to kill such. తక్షణమే రాములు చెప్పాడు, Immediately Rama said, స్వామీజీ Swamiji, స్త్రీ వధ చేయటమా, am I to kill a woman? ఇది నేను అంగీకరించనున్నాడు. I don't accept. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, Then Vishwamitra లోక said, కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పు లేదు అన్నాడు. anyone who harms this world deserves to be killed. That's all, no mistake. అప్పుడు రాములు చెప్తున్నాడు, Then Rama started telling, స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను. I don't resort to this action, I don't follow you. వెరచినవాని ధైర్యమున వేదును నొందినవాని
నిద్రమై మరచిన వాణి సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి భగ్నుడై పరచిన వాణి సాధు జడ భావము వానిని కావు మంచువా చరచిన వాణి కామినులా చంపుట ధర్మము కాదు. It's not proper, it's not right action to kill anybody who is fear-stricken, the one who lost all the courage, the one who is in deep sleep, the one who is intoxicated, the one who prays for ధర్మం protection and కానటువంటి shelter. దాంట్లో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు. You want me to proceed in an unrighteous way. దీన్ని నేను అంగీకరించను అన్నాడు. I don't accept this. రామ మీరు సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపులు. Rama, you are all-knowing. లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వధించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసులే. It's right to kill anybody, no matter a woman or a man, because they would put the whole world to suffering. అప్పుడు రాముడు విశ్వామిత్ర రామ- ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? Then Rama said, Vishwamitra, are there anybody who killed women like this? లేకేమిటి రామ, అందరూ ఉన్నారు చాలా మంది. He said, Rama, there are lots of people. ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు. Virochana is the son of Prahalada. ఈ విరోచనికి ఒక బిడ్డ ఉండేటువంటిది. Virochana has a daughter. ఆమెనే మంధర. She is Mandhara. ఈ మంధర లోకమునకు క్షేమమునకు అనేక అడ్డంకులు కలిగించుతూ వచ్చేటువంటిది. She was responsible for many of the obstacles. మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది. She resorted to all demonic actions. అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు. It is only Indra who killed her. అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యములు చేస్తున్నది కనుకనే ఈమెను చంపటం న్యాయమేను అన్నాడు. It was Indra said, I am justified in killing no matter she is a woman. అదే విధంగానే Likewise, భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది. the wife of Bharadwaja also acted against the norms of society. అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు. Vishnu killed her. ఈ విధమైనటువంటి విషయములంతా విని నిజమే, లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు. Yes, there is truth in what is said. లోక క్షేమాన్ని కోరి లోక ధర్మాన్ని ఆశించి సత్య ధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు. లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు. Rama decided that there's nothing wrong in killing a woman because she's putting all kinds of problems to the people around. ఈ విధంగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. As the conversation was going on, they heard a loud sound. ఎక్కడిది ఈ భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకే. The sound speaks of the arrival of Tataki. వచ్చి రాళ్ల వర్షం కురిపించింది. There was rain of stones. లక్ష్మణుడు అంబులు వేశాడు. Lakshmana shot the arrow. ఆ వర్షం నిలిచిపోయింది. And the rain stopped. మరి అగ్ని వర్షం కురిపించింది. And the rain of fire. రక్త వర్షం కురిపించింది. The rain of blood. ఈ అన్నింటికి కూడా రామును కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. Rama could face all this. అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి యొక్క తత్వము చక్కగా రాములకు అర్థమైంది. Then Rama could understand the demonic quality of Tataki. కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది. And she appeared in her true form, which is ugly. రాములు శబ్దభేరిని ఉపయోగించారు. And Rama made use of Shabdaberi. అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును బట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు. Shabdaberi is the device where though you don't see the form, but yet you can shoot the క్షణములో arrow. ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది. By then this demon fell on the ground. మరి కొంతసేపటికి After some time, మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు. later came Maricha and Subahu. వీరు తాటకి కుమారులే. They are the sons of Tataki. వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి యొక్క శబ్దములు చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు. They too started making all sorts of sounds there. సిద్ధాశ్రమం అంతా కూడాను రక్తవర్షం కురిపించారు. The entire Siddhasrama was full of rain of blood, అగ్నివర్షం కురిపించారు. rain of fire. ఇది చూచి రాముడు
మానస ఆస్త్రము అనేటువంటి దాన్ని వదిలేయటం. Watching this, Rama shot the astra, Manasa astra. అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ళ దూరంలో ఉండినటువంటి ఈ యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. రావణుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు. And he made use of Agneya astra. అక్కడికక్కడే వాడు మండిపోయాడు. He got burnt there. వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం ఇచ్చాడు. The entire following were put to this Vayavya అందరూ astra. శూన్యమైపోయారు. All died there. సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది. Then there was peace in Siddhasrama. ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి. It was full of happiness. అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు. The students, the sages and saints were ecstatic. ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందం మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తున్నారు. They did namaskar to Rama because they didn't enjoy experience that రామ kind of happiness before. సర్వజ్ఞుడు నీవు, Rama, you are సర్వవ్యాపకుడు all-knowing. నీవు, సర్వశక్తి సంపన్నుడవు. You're all powerful. You're all pervasive. ఈ బాల్యమునందే ఎవరినూ చేయలేనట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు. You could accomplish all that in your childhood itself. సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు. You are the very Narayana himself, ఇంకా God. రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు. Vishwamitra started Yajna second day. ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి. Yajna was taking place without any obstacles on the way. 5వ దినము పూర్ణాహుతి జరిగింది. On the 5th day, it came to అంతవరకు కూడాను completion. మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రింపగలు కూడాను తిరుగుతూ వచ్చన్నారు ఈ రాక్షసు సంహారాన్ని. Because the promise given, Rama and Lakshmana were taking care of the entire field of where ఒక్క Yaga is. మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు. We should not give it up in the middle until the task is అదే fulfilled. దీక్ష, డిటర్మినేషన్. That is determination. నీ యజ్ఞ సంరక్షణకు ఆవిష్టమని వచ్చినటువంటి రామలక్ష్మణులు రాత్రింపగలు ఆహారమే నిద్రే అనేటువంటిది భయం లేకుండా ఈ యొక్క యజ్ఞములో సంరక్షణలోనే మునిగారు. Rama and Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink. 5వ దినము నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి అయింది. 5th day, Yajna came to completion. 6వ దినము The 6th day, విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో following the command of మీరు Vishwamitra, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. Vishwamitra said that they should take విశ్రాంతి rest. తీసుకుంటామని చెప్పి కొంతసేపట్లో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్ళాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు. After taking rest for some time, they wanted to return to Ayodhya. ఈ లోపల In the meantime, మిథిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండాలని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు. in the meantime, message is received from Janaka of Midhilapura that the Sivadhanus is over విశ్వామిత్రుడు there. చెప్పాడు, Swamitra రామలక్ష్మణ మీరు కూడా నువ్వు మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడా మీరు చూడవలసినటువంటిది అన్నాడు. Vishwamitra said, it's most appropriate that you two follow me and go there to Midhilapura. ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. All students should recognize this ideal demonstrated by Rama here. స్వామి మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమై మా తండ్రి పంపాడు కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మా దగ్గర లేదు అన్నాడు. Rama Lakshmana said, Swami, we are sent to protect Yaga, not to తండ్రి visit ఆజ్ఞను Midhilapura. వహించేటువంటి పుత్రులు మేము We are sons who would follow the command of the father. కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు. We are sent to protect ఇంకొక Yajna. యజ్ఞానికి పోవని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు. We are not sent for any other purpose. పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్క అడుగైనా ముందుకు వేయమన్నాడు. Without father's command, we don't step further. విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు. Swamitra is not ordinary one. మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? What is the command of your father? ఈ ఋషితో మీరు పొండి, He said, follow this ఇతని sage. ఆజ్ఞను శిరసా వహించండి, Follow his command. ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి Don't raise any objection. అని చెప్పాడు దశరథ మహారాజు. That is the command of your father. దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామా? Are you forgetting the command of your father now? ఒక యజ్ఞమే కాదు, Not only Yajna. నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి. Not only that you should follow whatever I would ఇది మీ say. తండ్రి గారి ఆజ్ఞ కూడాను That's your command of your అని father. చెప్పేటప్పటికి రాముడు నోరెత్తలేకపోయాడు. When he heard all this, Rama could not ఆ speak సమయం further. లోపలే At that time, దండక Dandaka, ధర్మజ ధర్మక Dharmaka, విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు. Vishwamitra gave so many astras, the weaponry to Rama. విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు. In this world, there's no other thing which is అలాంటి not in possession of శక్తివంతమైనటువంటి Vishwamitra. అస్త్రములంతా కూడాను
దీనికి మీరే తగినటువంటి అర్హులు. And Vishwamitra said, you are deserving people to దీన్ని have all these weapons. ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు. There are none in this world who are more deserving than నేను you. దైవానుగ్రహంతో పొందగలిగాను. I could have it because of God's తిరిగి grace. నేను దైవమునికే అంకితం చేస్తున్నాను Now I am offering them back to God. అని చెప్పి So దాన్ని say. వినియోగించేటువంటి విధానం అంతా కూడాను చక్కగా తెలిపాడు. He told them how to make use of these weapons. ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాని వలె తను నవ్వుతూ ఉన్నాడు. As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening, స్వామి, smiling all వీటిని the way. వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలన్నా నాకు. Rama said, Swami, do you need to tell me how to ఏ make ఏ use of అస్త్రములు this? ఏ ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు. I know when, what, how to make of these weapons. చెప్పి తిరిగి విశ్వామిత్రునితో అనేక మంది బండ్లను కట్టుకుని తన ఋషులు శిష్యులు అందరు కూడా బయలుదేరారు. Having said so, they followed Vishwamitra and other ఆశ్రమంలో associates. ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు. All those in the hermitage followed Vishwamitra. ఎందుకోసం? What for? తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు. Vishwamitra said, I would not come back to this ashrama. మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతములకు వెళుతానన్నాడు. I'll proceed to Himalayas from Mithila. అప్పుడు ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు. All inhabitants were very sad. వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల When they were passing by the forest, పశువులు, the cows, మృగములు, animals. పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి. the cows and the animals and the birds started అవి crying. కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి. They too followed, started running. అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు. There the truth is very well indicated that Vishwamitra had compassion ఇంతనే for all his కాకుండా beings. సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు ఈ అరణ్యాన్ని వదిలిపోతున్నారు. Rama and Lakshmana, the very embodiment of truth, the very embodiment of love and righteousness, they are leaving this ఇట్టి forest today. మహాపురుషులను వదలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతూ ఉన్నాయి. So saying that we cannot bear the pangs of ఆ అడవిలో separation, they too ఇంతకాలం followed. సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి. The birds of different species also followed them. పోతూ ఉన్నారు రామలక్ష్మణులు. Rama and Lakshmana were proceeding. విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. Vishwamitra started narrating the details of the forest. ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం, This is the place where Vamana was ఇది born. వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము It is the place where అని Vamana ఈ moved విధంగా about. సాక్షాత్ నారాయణమూర్తిని గురించే విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు. Vishwamitra started telling about Narayana, God himself. ఈ విధంగా చెప్పుతూ While telling like that, గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. they reached Gautama's hermitage. అనగా అక్కడ అహల్య శాపము It's జరిగింది. Ahalya Shapa. అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు. We say that Ahalya is given a curse that she should be a stone. రాయిగా కనిపిస్తుండాది కానీ ఆమె సజీవిగానే ఉంటుండాది. Though she appears to be a stone, but she's శాపం యొక్క alive. రహస్యము It is their secret ఆ there. దుమ్ము చేత, మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది. Because she remained all the time at one spot, because the dust around, she looked like a stone. కానీ సర్వజ్ఞుడైన రామునకు ఇది ఎంత తెలుసును. But Rama, who is all-knowing, know this fact. అన్నీ తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు. Though he knows everything, he started pretending as if he does not అక్కడికి know. వెళ్ళేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు. By the time they reached there, he said, Lakshmana, let us take rest for దీనికి some time. విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. Vishwamitra also accepted to ఆ this రాజు proposal. దగ్గరికి పోతూ ఉన్నాడు. They were approaching the stone. ఇంకా పాదం కూడాను సోకలేదు. He did not step ఈ over there. పాదం యొక్క వైబ్రేషన్, దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాలి. The vibrations of the lotus feet were approaching the తక్షణమే stone. కదిలింది అహల్య. Immediately there was movement. పాదములు గట్టిగా పట్టుకుంది. And she caught hold of the feet. రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు. Rama was pretending as if he was రాముడికి surprised. తెలుసును Rama ఈ knows. అహల్య అని తెలుసును. She knows. కానీ తాను మానవుడిగా సంచరించాలి, But he has to move like a human. నేను దైవంగా సంచరించకూడదు I should not look like అనేటువంటి God. సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు. He had that strong determination. వేద వేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుని ఎక్కడ కూడా చెప్పటం లేదు. He always said that I am son of Dasharatha. He never said I am Srimanarayana. He never said that I am తాను Sri భగవంతుడు Ramachandra. అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవ్వరికీ తెలియదు. Only sages know this,
that he is God, no one else. లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును. Lakshmana Rama know this fact. కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగపరచకూడదు. But this should not be known to others now. వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి. Until the task is fulfilled, this has to be, secret has to be maintained. తాను ఎందుకోసం వచ్చాడు? Why did he come? సాధు సంరక్షణార్థమై వచ్చాడు. To protect the pious people. సాధువులంటే ఎవరు? Who are pious people? సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళ సాధువులు You mean కాదు. మానవుని యందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం. To protect that pious quality within man. అందువల్లనే పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. So he said that you would protect the pious people. అందరి యందు కూడా సాధుత్వం ఉంటుండాలి. There is that pious quality in all. ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి Sometimes it will, క్రూరత్వంగా వహించి sometimes it perverts. మానవత్వాన్ని మరిపింపజేస్తుంది. And it turns into cruelty and makes you forget the human కనుకనే quality. మానవత్వాన్ని జ్ఞప్తికి తెప్పించే నిమిత్తమై To ఈ remind the human క్రూరత్వాన్ని quality. సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు. Therefore, to remind the human quality, the pious nature has to ఇది be నా protected. కర్తవ్యము This is my duty. అని రాముడు చెప్తూ వచ్చాడు. Rama started telling that ఈ way. లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది. In the meantime, Ahalya started repenting. She prayed for pardon and for grace of ఆ Rama. సమయానికే తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రెజెంట్ అయ్యాడు. In the meantime, Gautama sage came there. చూచాడు. He saw. గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని. Gautama knows Rama is Narayana, God. స్వామి Swami. నిమిత్త మాత్రం భవసవిసాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి. Something should happen as a plea. కారణం లేని కార్యం జరగదు. Without cause there cannot be effect. విత్తనం లేని మొక్క మలవదు. Without seed there cannot be tree. కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి. So all things happen for our good. ఏది జరిగినా మన మంచి కోసమని Whatever might happen, it's for our own good. ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. This truth is taught to the world. రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు. Though Rama is all-knowing, he pretended as if he doesn't know. అక్కడ గౌతముని కూడా చేర్చుకొని And the company, మిథిలాపురానికి చేరారు. along with Gautama says, they reached Mithila. మిథిలాపురంలో ఈ రామలక్ష్మణులు అనేటువంటి వారు ఈ రెండు సింహం పిల్లల వలె సంచరిస్తూ ఉంటే మిథిలాపురం పట్టణ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. As Rama and Lakshmana were started moving like lions, inhabitants of Mithila ఎవరి started looking at రాజకుమారులు? them. Who are these princes? రేపటి దినం మనకు సీతాధనుస్సును ఉంచడానికి వచ్చారా Have they come to break this? అని ఈ ఆడవారి tomorrow? లోపల చెప్పనక్కర్లేదు. ఇంకా Among women you cannot estimate their మా joy. సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది, Some thought that they came to marry సీతకు Sita. తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది. Some thought that the ఈ right విధంగా person. కథలను పెంచుకుంటూ పోతున్నారు. They started imagining that way. కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు. But these two were pretending as if they don't know anything. ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటాది? How should be our movement? విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు. Vishwamitra told Janaka, దశరథ మహారాజు కుమారుడైన రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని. the son of Dasharatha, Rama Lakshmana are with me. వారికి ఒక విడిదిల్లు ఇచ్చాడు. They gave them some resting రాయల్ place. ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు. They were given all royal courtesies and hospitality. నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు. Narada also was there. తనలో తాను అనుకుంటున్నాడు, He thought within himself, నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించాను. Narayana, I could see you in నేనెంత this. ధన్యుడను అనుకున్నాడు. I am really great and fortunate. కానీ రాముడు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు. But Rama started enacting a drama there. ఆ రూము లోపల పండుకున్నాడు. He slept in that room. ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు. He had got one leg over ఏదో another. నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు. As if he was very much tired and there's pain in the legs, he started pressing there. తక్షణమే లోపలికి వెళ్లి ఈ పాదసేవ నేను చేస్తున్నా అని అనుకుంటున్నాడు ఈ నారదుడు. Narada started feeling, why can't I press your feet? భగవంతుడు తన పాదసేవ తానే చేసుకుంటున్నాడా? God is just pressing his own ఏమిటి నీ feet. లీల? What's all this? భగవంతుడా నిన్ను కనుగొనటం ఎవరి తరము? Oh God, who can know you? నిన్ను గనుగొన్న కలమా Can we know you? అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి గణనీయుడవు. You are smaller than that of an atom and biggest of the big. 8 లక్ష జీవముల అని ఎమ్మున నెడబాయకుందువట అణువురేణు తృణకాష్టము మొదలగు అఖండ రూపుడవై వెలయుదుట నిన్ను గనుగొన్న గల్లమా.
You are always in 84 lakhs of species of the beings around. అతి సూక్ష్మ రూపుడవు. You are subtler than the atom. ఘనము కంటే అతి గణనీయుడవు. You are the biggest of the big. 84 లక్ష జీవముల 84 lakhs of అనయమున beings. నెడబాయకుందువట. You will always be with them. అణువురేణు తృణకాష్టము మొదలుగా Right from the atom to the అఖండ macrocosm. రూపుడవై వెలయుదుబట. నిన్ను గనుగొన్న గల్లమా. You are the cosmic form. Can we know you? సామాన్య మానవుల వలె సంచరిస్తున్నావు రామా You are behaving like an ordinary one. అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు. He softly opened the door. రాముడు లేచాడు. Rama got up. స్వామి, Swami, నడిచి వచ్చి అలసటగా ఉంటుండాదా అని ప్రశ్నించాడు. he said, are you tired because you have walked long? నారదా, నారదా. నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా? Am I ever tired? ఎప్పటికీ లేదు. Never. ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కాని నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు. The body is here for you, not for my sake. కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి. Only with the help of this human body, the human suffering ఈనాడు can be మానవుడే alleviated. సర్వధర్మములు కూడా తప్పినటువంటి వాడు. And today it's only human that's cut off from his dharma. పశుపక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యంను నిర్వర్తిస్తూ ఉన్నాయి. The animals and birds follow their own తమ code of సీజన్ తమ conduct. రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి. They follow their own principles. ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్. Only man today has no reason, no మానవత్వం season. అనేటువంటి ధర్మాన్నే విస్మరిస్తూ He వచ్చాడు. has forgotten his very code of కనుకనే conduct. మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావాల్సి వచ్చింది. To teach the entire humanity, God has taken human form. కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకొని మానవుల వల్లే సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవునిగా భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు. Many people, ignorant people, are deluded because God has taken ఇంతే human కాదు, form. కృష్ణావతారం నందు కూడాను In times of Krishna incarnation, బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది. Balarama reported to the mother, the younger brother is eating mud there. ఏమిట్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో? What? Don't you have food at home? ఎందుకు నీవు మట్టి తిన్నావు? Why do you eat mud like that? నేను తినలేదని చెప్పాడు. Krishna said, I didn't eat. అంతేకాదు, Not only that. అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆకుంటినా వెర్రినా Mother, అమ్మా mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No. నేను పిల్లవాడినా? Am I a child? కాదు. No. ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది. In these utterances, it's possible to recognize the divinity there. నేనేం పిచ్చివాడనా Am I మట్టి తినడానికి? am I mad to eat అనగా mud? తాను పిచ్చివాడు కాదు, Means he's not మహాజ్ఞాని. The one of wisdom. ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు. These words could not convince ఏది mother. తెరచు అని రెండు కొట్టింది. She started slapping on the cheek. నోరు తెరిచాడు. He opened his mouth. అన్ని లోకంలో You could కనిపిస్తుంటున్నాడు. see all the words within his అప్పుడు mouth. తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది. The illusion comes in a moment and passes off. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము. Is it a dream? Or is it one act of God? Or is any other thing like that? నేరకయున్న దానను యశోదాదేవి కానో, నేను యశోదనా కాదా అని తనపైనే తనకు డౌట్ వచ్చేసింది. She doubted her own self, am I Yashoda or not? నేను యశోద కాదేమో, I'm not Yashoda. లేక వైష్ణవం మాయ ఏమిటో, Or is it illusion? ఏమిటి ఇవన్నీ చూడటము. What's all నా this? గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడటమా? How is it I ఛీ, find ఇది నా 14 భ్రమదే words? అనింది. నా గోపాల రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది. She just, it's all illusion, imagination. Again started calling Gopala. come క్షణములో on. దైవంగా కనిపిస్తుంది, క్షణములో మానవునిగా ప్రవర్తింపజేస్తుంది. In a moment it appears like God, divine next moment is illusion. అదే విధముగానే Likewise, నారదుడు కూడా ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు. Narada also was taken aback like this. నాదుడేమిటి, విశ్వామిత్రుడు కూడా అదే మోహంలో పడ్డాడు. Vishwamitra also was deluded. సాక్షాత్ నారాయణమూర్తిని దశరథునికి చెప్పి Telling to Dasharatha is very సరయూ good. నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసులు చూసి భయపడతారో ఏమో మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఇది మాయ కాదా? As they approach the banks of Saryu river, I will teach you some mantra, so ఈ that you will not be మాయతో afraid of the demons. కప్పబడినటువంటి వారు మానవులు.
మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు. Human beings are covered by delusion. కనుకనే దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు, క్షణంలో విమర్శిస్తారు. They will have their full faith in God for a moment and they'll criticize అనగా next ఏమిటి? moment. వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు. It only means their heart is not fully mature. పరిపక్వం కానటువంటి సమయం లోపలనే ఒక తూరి పుల్లగా ఉంటాది, ఒక తూరి తీయగా ఉంటుంటాది పండు. As their hearts, the fruits are not fully ripe, it would be astringent at times and sweet మీకు later. చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల You know the season of mangoes. తొటిం దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటాది, If you just eat your కింద skin, వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటాది. at the bottom you find అనగా it అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు. It means it's not fully ripe. కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ కూడా తీయగా మారిపోతుంది. The human life, when it is fully ripe, it will be sweet, like that of even that neem కనుక fruit. రామ చరిత్ర యందు In the history of మహా Rama, రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి. there is sweetness in full. ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు. Valmiki said, ఇది చెరకు రసం వంటిది అన్నాడు. it is like the juice of sugar cane. చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి. The sugar cane has got joints here and there. ఈ గెనపలు వచ్చిందేని దీనికి చేదు రాదు, You don't find లేక పులుపు bitterness. రాదు. It's not sour. లేక ఈ చెరుకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు. The sugar cane may have several bends, but the juice is sweet. అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి. The human life has got so many bends also, the feelings. కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి. In order to see would be straight, we should develop full faith. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి. There is divinity in all. అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు. Rama is in all. ఏ విధంగా ఉంటున్నాడు? How is he? రమేతీతి రామః, హృదయమే రమించేప్పజేసేటువంటిది. Is the one that makes our hearts blissful. కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి. Therefore Rama adorns the altar of our hearts. హృదయమే భగవంతుని యొక్క పీఠము. The heart is the temple of God. దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగానో పశుత్వంగానో మారిపోతుండాలి. Because we give place to some other things there in our hearts, our lives ఆ are reduced to హృదయంలో the temple ఒక animal. దైవములకు తప్ప మరొక దానికి చోటు ఇవ్వకూడదు. Only God should be installed in our heart, none else. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మోడర్న్ ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు. But unfortunately we have converted this heart ఒక into a నిమిషంలో musical chair. దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు. We go on shifting. At one time we will have God, nature, mother, the father, children and so ఈ on. అటాచ్మెంట్ కు ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుండాలి. Because of attachment it assumes various అనేక forms. రుచులుగా రూపొందుతుంటాయి. It gives so many shapes. కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు. It's only attachment and not love. పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము. The heart symbolizes total love. కనుక ఇట్టి పరిపూర్ణ స్థానమైనటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది. With total love in our heart we can know the divinity. ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి. On this following day, hundreds of people brought there. హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు. Hundreds and thousands of people could not lift that ఆ Sivadhanus. విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు. In a vast land, that Sivadhanus is kept there. ఇంకా దీనిని విరచడానికి అనేక మంది రాజులు వచ్చారు. Many attended to break it. దీన్ని విరచాలని రాలేదు, They have not come there. సీతను పెండ్లాడాలని వచ్చారు పాపం. They have not come there to break that bow there, to marry ఈ Sita. ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి. That's all become the wrong కారణం reason. ఏమిటి? What's the reason? ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కానీ They have come there in expectation. పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు. They have not come there to manifest the divinity there. కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు, Rama, Lakshmana had no ఏ desire. ప్రతిజ్ఞలు లేవు. They don't have any other వీరు idea. దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు, They were not egoistic. ఇష్టమే లేదు. They didn't want it. అందరితో కూర్చున్నారు సమానంగా. They sat along with others. చూచాడు విశ్వామిత్రుడు, Vishwamitra saw. రామా Rama, దీన్ని నీవు విరచగలవా? can you break this? నవ్వినాడు పాపం. Rama smiled. ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే. He is giving the small duty to ఈ me. చిన్న ధనుస్సు
a small task. ఎడమ చేతితో తుంచవచ్చును, I can break it with the left hand. ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు. Vishwamitra is questioning. ఇది ఏ Can you మాయ break it? అనుకున్నాడు. I'm just following. సరే ఏమి కదలలేదు. He didn't move. అందరూ బలశాలులందరూ వచ్చారు. All strong people ఆ came. సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు. Ravanasura also was present in that court. ఇతను వచ్చాడు, తన బల పరాక్రమం అంతా కూడాను అక్కడ ప్రదర్శిస్తూ వచ్చాడు. He started exhibiting all his muscle power. కట్టె కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు. Ultimately he fell down. ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు. Ravana could not bear the shame there. అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు. The one with ego and jealousy and hatred is bound to face ఈ shame అహంకారం and ఉన్నటువంటి insult. రావణునికి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు. And Ravana also is put to shame here. ఈ అసూయ కలిగినటువంటి రావణునికి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు. Ravana, full of jealousy, has been put to shame. అందరూ పక్కును నవ్వారు. Everybody laughed. కానీ అతనికి అవమానం ఎంత అవమానము. He was put to 10 shame. తలలు కూడా ఒక్క తూరు తీసినట్టుగా అయిపోయింది. He felt as if he lost all the 10 heads because of humiliation. ఈ సమయం లోపల At that time, 14 సంవత్సరముల యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. Rama started moving majestically and softly ఇతను and వస్తుంటే slowly. సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విచ్చడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు. All those that assembled there in the court, they started making fun of, what is this young boy? How can he break this? ఇది ఆశ్చర్యం. It's a matter of ఇది surprise. కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు. This boy is moving about as if he ఇతనికి can... పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు. Who brought him ఈ here? విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. Each one starting in his own way. రాములు వచ్చాడు, Rama came. నిల్చాడు. He stood there. అంతా సభనంతా ఒక్క తూరి పరికసించాడు. He just watched it all around. ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు. He lifted with the left hand. ఓ ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ By the time Rama lifted with the left చేరిన hand, ప్రజలంతా కూడా ప్రతిధ్వనులతో మిన్నుమిట్టున్నాయి. it's full of cheers and applause resounding. దానిని తిరిగి నారి కట్టాలి, And the thread has to be tied. దాన్ని వంచి నారి కట్టాలి. And it has to be bent. ఎడమ చేత్తోనే వంచినాడు. And he bent. వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనుస్సు. As he started bending that bow, it broke. ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది. That is the sound of a ఏ thunder. ఆటం బాంబో ఏ హైడ్రోజన్ బాంబో వేస్తే శబ్దం ఎట్టొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం. It was the sound of an atom bomb or a hydrogen bomb. ఈ దృశ్యాన్ని చూచారు అందరు కూడాను. Everybody watched the scene. ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరక్కడ. అంతా కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడాను ఆశ్చర్యపడిపోతున్నారు. All women, everybody around, they're surprised. మిథిలాపుర స్త్రీలందరూ కూడాను మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు. All ladies there in Vidhalapura thought that a right ఆ man. చేరిన స్త్రీలందరూ కూడాను రాముడిని వర్ణించేటువంటి వారే. And their women started describing Rama. అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల As they were describing him, ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు. all preparation for the wedding was made. విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు, Vishwamitra came and asked Rama, నీవు తయారుగా ఉన్నావా? are you ready now? ఏమిటి ఇది స్వామి? What is this, Swami? పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము. It's my natural quality to obey the command of my father. తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను. Without father's permission, I don't look at the face of Sita. కనుక తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి. Send the message to my parents. వారి ఇష్టం పైన నా ఇష్టం ఆధారపడి ఉంటున్నదన్నారు. Basing on their permission, I would follow. పోనీ నిశ్చితార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు. I said at least engagement can be done, at least garland. నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను. He said, I'm always engaged. నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు. I don't want this. సీతను కూడా నేను చూడనక్కర్లేదు. I don't want to see Sita. ఎందుకనగా Reason? వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు. I know the truth, basic truth, that to look at a woman's face before marriage is the worst sin. కనుక అంతవరకు నేను చూడనన్నాడు. So till then I don't see. నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి. He went home straight to his... జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు. Janaka was making all preparations. అనేక రథములు పంపించాడు అయోధ్యకు. So many chariots were sent ఈ to జరిగిన వార్తలంతా Ayodhya. కూడా లెటర్ పూలకంగా రాశారు. The whole message is conveyed. ఇంకా వస్తున్నారు అందరూ. All started reaching. ఆ స్త్రీలంతా చూస్తున్నారు. All women were watching. రారే చూడగపోదాము రాముల పెండ్లి, రారే చూడగపోదాము. Let us go and see the wedding of Rama. రారే చూడగపోదాం రమణులందరూ చేరి
ఉరుభద్ర గోత్రాధీసుని పెండ్లి రారే చూడగపోదాము. Let all ladies go together to see the wedding of Rama. మించి మగల్ కడ నుంచి సిగ్గున తల వంచి వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాల్పై గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగపోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు. Like this all ladies started ఇంతే కాదు, narrating. Not on this. స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలలకెక్కిటీలు You find so many precious the dimes and buntings over there. వజ్రాల అరుగులు There are diamonds తాపిన నీలాలు and full of precious నీలాలు వెయ్యార్లు నూరార్లు బజార్లు రారే చూడగపోదాము. There are so many vast streets, they are highly decorated. Let's go and see them. ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం రండి Let's go and attend that sacred function there. అని ఆడవారంతా బయలుదేరుతున్నారు. So saying, all ladies started going. అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు. Not only those that belong to Ayodhya, all Midhilapura people there gathered there. మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటూ ఉన్నారు. Midhilapura inhabitants started singing. కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి. Let us see the wedding of Rama, the son of Kausalya. సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము. You find all the drum beat and also blowing of the రథములు flutes. గజములు తురగము మేనక You find the chariots and the horses. వారి వెంటగున వృద్ధ కౌశికులు కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు దశరథ వెంటనే మంత్రి సమంత్రులు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతమురారండి. You find the Kausika, the Vishwamitra, the Dasharatha, all the associates. They are all moving towards that in a procession. Let us see that wedding. అంబారిపై అలగు తేజమట You find it on the back of దగ్గర the మెరిసేటి దివ్య రాములట with all the light రామ brilliance. అంకమున రమణ సీతయట And you find Sita. సీతారాముల సోదర సేవట చిరునవ్వున మన క్షేమమడుగునట That their smile will give us క్షేమమడిగినకు కదలని మొదలిక పలుకక కళ్యాణము చూతమురారండి. Let us see their smiles and let us have all the fun. Let's go there. ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు. It's enough if we see రండి their పోదాం beautiful రండి form. పోదామని అందరూ వచ్చేస్తున్నారు. It's enough if we see their beautiful form once. Let's go. 4వ దినము Next day, అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు. Dasharatha and all his associates came there. ఆనాడు వివాహంలో తయారైనారు. They were ready for the wedding. అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు. And Ramachandra had all decorations. అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు They are emperors. తలంబ్రాలు పోయడానికని To have the ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు. Talambralu sacred rice, as you know, they brought ఇది pearls. భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము ఆచారము. It is a tradition and convention. సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోశలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడాను ఎర్రగా కనిపిస్తున్నాయి. As Sita held in her palms the white precious pearls, they looked red. అనగా సీత తెల్లని మనిషి. Sita is bright white. ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి. Those pearls looking red. అవి తీసి రాములు తలపైన పోసింది. And he just placed them on the head of రాములు Rama. తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలరుకు ఈ ముత్యములంతా తెల్లగా కనిపిస్తూ వచ్చాయి. Because of the white turban he was wearing, all the pearls looked white. కింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యములంతా నీలంగా మారిపోయినాయి. Those are the pearls that fell on the ground because of Rama's blue color reflection. చేతుల్లో They looked blue. తీసుకున్నప్పుడు తెల్లగా ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా, నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు. So in the palm of Sita they were red, on the head of Rama they were white, on the ground they were blue. ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది. This divine wedlock, he is the wedding of the entire world. అయితే ఈ రాములు ఈ ధనుసుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి? What is the reason behind lifting this bow? సీత భూజాత,
Sita is the daughter of Mother దీని Earth. సైన్స్ కూడా నువ్వు అంగీకరించక తప్పదు. Science must necessarily agree. భూమి లోపల మ్యాగ్నెట్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి. If there is an earth, there is magnetic power. కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెట్ పవరే. Therefore, Mother Sita is full of ఆనాడు magnetic సీత principle. ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది. Therefore, she could lift this bow easily. సీతను చూచేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది. As Sita approached, this bow started lifting. ఆమె భూజాత. She is the daughter of Mother ఇంకా Earth. రాముడు ఎవరు తెలుసునా? You know who is Ram? సాక్షాత్ నారాయణమూర్తి. God himself. ఆయన 100% మ్యాగ్నెట్. 100% magnet. అందువల్ల దానికి బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి. So he need not lift. It starts being drawn towards the magnet. ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము. This is the intimate relationship which is the wedlock of the world. కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవ శక్తులు. Both are the divine powers. వీరి తేజస్సులు ఏ విధంగా ఉంటున్నాయి? How is their ఎక్కడ brilliance? మ్యాగ్నెట్ ఉంటుందో ఎలక్ట్రిక్ పవర్ అంతా వస్తుంటాయి. Where there is magnet, there is ఆ electricity. ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముల యొక్క తేజస్సులు. This electric power, electricity is the ఈ brilliance of కాంతి Sitaram. సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి. That light spreads all over. ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి. This is the power of the light. ఈ సర్వము మన యొక్క దేహం ఎందే ఉంటున్నాయి. Everything is within our ఒకరి body. ఎందు అధికంగా ఉండొచ్చు, ఒకరి ఎందు తక్కువగా ఉండొచ్చును. It might be present in excess in one, less కానీ in other. సీతారాముల ఎందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి. But in Sitarama, they are present to the maximum. ఇది అంతా లోకోద్ధార నిమిత్తమై It's for the emancipation of the world. ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై To kill the demonic quality and the ఈ wicked quality. నిమిత్తమైనటువంటి వేషముల చేత Because of this, మానవాకారంలో ధరించి they have taken human form. మోహములో ముంచినట్టుగా నటించి As if they pretended as if they దివ్యత్వాన్ని deluded. ప్రకాటింపజేసి And they give the light. దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ And they రామావతారము. And they confer divinity. ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది. Wedding was performed in the most auspicious way. కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం. What happened after this wedding, Bhagavan will tell us tomorrow. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమన హల్యాశాపములు ఇచ్చి ప్రియ భక్తుల రక్షించిన శ్రీ రఘు రామ 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 ముందుగా హనుమంతుని దీవించి ముదమలరగర విసుతు పాలించి చెండిన కినుకతో వాలిని దృంచి చేరిన వానర వీరుల బ్రోచిన రామ రామ కరదూషణముఖ ధనుజుల దృంచి కరుణ జటాయువు గతి సవరించి శరభంగాది మునీంద్రుల బోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన రామ రామ రావణాది సురవైరుల దృంచి రమణి తోడ సాధుల పాలించి ఆవన రాశిని నీటు బంధించి
ఆధరముగా విభీషణు బ్రోచిన రామ రామ నిజ సహోదరులు నిన్ను సేవించగా నిన్ను గొల్చి ప్రజలల్ల సుఖింపగా అజహరాదు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్యనేలిన రామ రామ రామ